ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా పిల్లల్ని అయితే బయటకు తీసుకెళ్తూ ఉంటాము. ఇంకా వాడు అన్నీ అడిగినవన్నీ కాకుండా ఏవో కొన్ని అయితే సెలెక్టెడ్గా ఆడిస్తా. ఇంకా ప్రతి దానికి ఒక అమౌంట్ అని అయితే ఉంటుంది వీటికి. కార్డ్ అయితే తీసుకోవాలి. ఇదేదో చాక్లెట్ల గేమ్ అంట. మంచిగానే ఒక 50 రూపీస్ అనుకుంటే ఒకసారి ఆడితే 2 సార్లు ఆడారు. కరెక్ట్గా 2 చాక్లెట్లు వచ్చాయి, ₹2. ఇంకా మా వాడైతే ఏమొస్తాయి అన్ని చాక్లెట్లు వస్తాయేమో అయితే ఎగ్జైట్ అయ్యాడు. కానీ అయితే కరెక్ట్గా 2 చాక్లెట్లే వచ్చాయి. ఇంకా వాళ్ళైతే ముందే సెట్ చేసి పెడతారు అనుకుంటా ఇలాంటి గేమ్స్ అన్నీ. ఇంకా మా అమ్మాయి అయితే చాలా భయపడింది ఇది ఎక్కిస్తే. ఇంకా ఏడవడం స్టార్ట్ పెట్టింది. ఇంకా చిన్నది కదా, ఇంకా బాబుకైతే అలవాటు అయిపోయింది. ఇంకా మంచిగా అయితే ఆడుతున్నాడు చూడండి. ఇంకా పాపనైతే దించేసాను. ఇంకా బాబుది అయిపోతే పాప దాంట్లో కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు. కొంచెం ఏజ్ రావాలండి ఏది ఆడిపోయాలన్న పిల్లలకి. మరీ చిన్నపిల్లలు అయితే అన్నీ ఆడలేరు. ఇంక బాల్స్ అయితే వాటంతట అవే లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంటే వాడికి గేమ్ ఏందో అర్థమయ్యే లోపే గేమ్ ఎండ్ అయిపోయింది. ఇంకా చూడండి బాల్స్ అన్నీ ఒకేసారి పడిపోయి లోపలికి వెళ్ళిపోయాయి. ఇంకా ఏమైనా పడతాయా అని చూస్తున్నాడు. ఇంక ఇద్దరైతే లోపలికి వెళ్ళారు. ఇంకా అయినా పాపకైతే భయం అనిపించి వచ్చేస్తుంది. కానీ చిన్న చిన్న వాటిలలో హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఇంక ఇదైతే కొంచెం ఉయ్యాల టైప్ ఉంది. ఇలా రౌండ్గా అయితే కొన్ని రౌండ్లు అయితే తిప్పుతుంది. ఇంకా పాప కూడా ఎక్కుతాను కూలబెడుతుంది. కానీ ఇంక ఎక్కడ పడిపోతుందో అని చెప్పి అయితే నేను ఇంకెక్కించలేదు. ఇంక ఇంట్లో ఉండి పిల్లలకు కూడా బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకనైతే అప్పుడప్పుడైతే ఇలా తీసుకెళ్తూ ఉంటాము. ఇంకా దీంట్లో అయితే మ్యూజిక్ వస్తే అయితే ఇంకా మా పాప అయితే కొంచెం డ్యాన్స్ చేయాలని అయితే ట్రై చేస్తుంది. కానీ ఎలాగైనా వాళ్ళ అన్నం దింపాలని అయితే కూడా ట్రై చేస్తుంది. ఇంక ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.